దాదాపు 10 రోజులు తన విదేశీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం, కొన్ని గంటల క్రితం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకున్నారు. అయితే ఆయన చేరుకోవడమే ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా కౌంటింగ్ రోజున ఏ ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలున్నాయో, ఆయా ప్రాంతాల్లో హింసనండి, కౌంటింగ్ రోజున ఇంకేదైనా ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీకి అనుమానం ఉంటుంది గదా! వైసీపీ గూడా అట్లాగే అనుమానిస్తోంది టీడీపీని. టీడీపీ వాళ్ళు గావచ్చు, వైసీపీ వాళ్ళు గావచ్చు, ఈ పోలింగ్ బూత్‌లో దూరి ఈవీఎంలను ధ్వంసం జేస్తారా అనేటువంటి భయం 2 పార్టీలకు కొన్ని చోట్ల ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కొన్ని అంశాల్లో టీడీపీకి సపోర్ట్‌గా ఉంటుంది. కొన్ని అంశాల్లో వైసీపీకి సపోర్ట్‌గా ఉంటుంది. కొన్ని అంశాల్లో న్యూట్రల్‌గా వ్యవహరిస్తుంది. సో, ఈ నేపథ్యంలో ఎక్కడైతే తమకు ఎక్కువ సీట్లొస్తాయి, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, మహిళలు గాని, యువత గాని, వృద్ధులు గాని తమ గ్యారంటీగా ఓటేశారు అని నమ్ముతున్నారో, చంద్రబాబు అయినా, జగన్ అయినా, ఆ సమస్యాత్మక ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓ పక్క జగన్ విదేశాల్లో ఉన్నారు. ఆయన గూడా వస్తే ఆయన గూడా మేబీ ఫోకస్ చేస్తారేమో. బట్ చంద్రబాబు ఏంటంటే వచ్చి రాగానే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న అబ్జర్వర్‌ల దగ్గర నుంచి, కలెక్టర్‌ల దగ్గర నుంచి మీకు ఈ ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల తాలూకా జనాలు పోలింగ్ బూతుల్లో ఏదైతే స్ట్రాంగ్ రూమ్‌లు ఉంటాయో, ఆ స్ట్రాంగ్ రూముల దగ్గర ఉంటారనమాట. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడనుకోండి. ఆయన తాలూకా మనిషి నేననుకోండి. నన్నక్కడ పెడతాడాయన. డే అండ్ నైట్ షిఫ్ట్‌లుంటాయి. నేనెళ్ళి వేరేవాడొస్తుంటాడు. అట్లా స్ట్రాంగ్ రూముల దగ్గర మనుషుల్ని పెట్టుకుంటారు. ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి అభ్యర్థి పెట్టుకోవచ్చు. సో, అట్లా పెట్టుకునే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారు, వాళ్ళెంత లాయల్‌గా ఉన్నారు. కొన్ని ప్రాంతాలు ఒక 70 లేతే ఒక 60 ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొడతాం ఈసారి అని వైసీపీ అనుకున్న, టీడీపీ అనుకున్న అట్లా ప్రాంతాలు దృష్టి ఎక్కువ పెడతారు. సో, చంద్రబాబు ఎంట్రీ ఇవ్వటమే వాటి మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే హ్మ్, ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయితే అయిపోయింది. కౌంటింగ్ ముందుకొచ్చి మాకన్ని సీట్లొస్తాయి, ఇన్ని సీట్లొస్తాయని చెప్పినా ఉపయోగం ఏముంది? ఆయన చెప్పినయి వచ్చినా వేస్టే. రాపోయినా వేస్టే. అసలు సంబంధం లేదు గదా! అవసరం లేనటువంటి అంశం. పోలింగ్‌కి ముందు మీరు ఎన్ని రకాల మాటలైనా మాడొచ్చు కానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడి అసలు ఉపయోగం ఉండదు దానివల్ల. ఎనీవే ఎవరిష్టం వాళ్ళది. మాట్లాడకూడదని నేను అనట్లేదు. సో, దాని మీద ఫోకస్ పెట్టకుండా ఈయన మీడియా ముందుకెళ్ళడమో, లేకపోతే ఏంటిది ఇన్ని సీట్లొస్తాయి మాకని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం, ఇవి వదిలేసి ఎలక్షనీరింగ్ అయిపోయింది. కౌంటింగ్‌నీరింగ్‌లోకి అంటే వర్డ్ లేదు గానీ చెప్తున్నా. కౌంటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఇక మీదట. ఎందుకంటే కౌంటింగ్ రోజు ఏమైనా జరగొచ్చు. ఏ రకమైనటువంటి మానిప్యులేషన్స్ అయినా జరగొచ్చు. ఎలక్షన్ కమిషన్ కొన్నిసార్లు మనకు సపోర్ట్, కొన్నిసార్లు ఆళ్ళకి సపోర్ట్‌గా, కొన్నిసార్లు న్యూట్రల్‌గా ఉంటుంది అనే మెంటాలిటీలో చంద్రబాబు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఫ్లైట్ దిగిన కొన్ని గంటల్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ ఒక లెవెల్‌లో రంగంలోకి దిగినట్టుగా టీడీపీ పార్టీ నుంచి, టీడీపీ మీడియా నుంచి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సో, కౌంటింగ్ రోజుకి 6 రోజులు గూడా మాక్సిమం 6 రోజులుంది. సో, మీకేమనిపిస్తుంది? ఎవరిది గెలుపయ్యే అవకాశం ఉన్నట్టు మీకనిపిస్తుందో కామెంట్ చేయండి. జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక్క కామెంట్ గావచ్చు, ఎన్ని సీట్లొస్తాయనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ దేవుడెరుగు. మీలాంటి వాళ్ళు కరెక్ట్‌గా చెప్పగలుగుతారు. నేను ఎన్నో కామెంట్‌లు చూస్తుంటా మన ఛానెల్‌లో. సో, అందరికీ గూడా రాజకీయ విజ్ఞత ఒక 200 కామెంట్లుంటే, అందులో ఒక 20 కామెంట్‌లైనా భలే రాసుకొస్తారు మ్యాటర్. సో, అంత రాజకీయ విజ్ఞత ఉంది మన వాళ్ళకి. కాబట్టి వీడియో చూసి వెళ్ళకుండా కామెంట్ చేయండి.